10 సంవత్సరాల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా ఈ ఫైనల్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా అఫీషియలీ WTC ఫైనల్కి క్వాలిఫై అయిపోయారు. అండ్ వాట్ వెంట్ రాంగ్ టుడే? కంప్లీట్ డామినెన్స్ ఇవాళ డే 3 ఆఫ్ ఫైనల్ టెస్ట్లో ఆస్ట్రేలియాది. దానికి కారణాలేంటి? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. జస్ట్ జెంటిల్ రిమైండర్, రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, మ్యాచ్ గురించి స్టార్ట్ చేద్దాం. థర్డ్ డేస్ ప్లే చాలా హోప్స్ ఉండినాయి ఇండియాకి. కానీ మ్యాచ్ ఇండియా గెలవాలి అంటే ఇట్ వాజ్ ఆల్ డిపెండెంట్ ఆన్ జస్ప్రీత్ బుమ్రా. ఇండియా బ్యాటింగ్ అయిన తర్వాత మొత్తం ఆల్ ఐస్ వేర్ ఆన్ డ్రెస్సింగ్ రూమ్. బుమ్రా షూస్ వేసుకుంటున్నాడా, బుమ్రా మెట్లు దిగి వస్తున్నాడా, ఫీల్డ్లోకి వస్తున్నాడా, అందరూ ఆస్ట్రేలియన్స్ క్రౌడ్ అందరూ. కానీ అన్ఫార్చునేట్లీ బుమ్రా రాలేదు. అక్కడే డిసైడ్ అయిపోయింది మ్యాచ్. అండ్ ద రీజన్ ఈస్ మేబీ తనకి బ్యాక్ స్పాజమ్ నుంచి స్ట్రెస్ ఫ్రాక్చర్ కింద కన్వర్ట్ అవుతుందని భయం వేసి ఉంటుంది. ఎందుకంటే ముందు ముందు ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది, డాక్టర్ అడ్వైస్ ఇచ్చి ఉంటాడు. ఏదైనా చిన్న ఛాన్స్ ఇచ్చుంటే బుమ్రాకి డెఫినెట్లీ వుడ్ హావ్ కమ్ అండ్ బౌల్డ్. కానీ అన్ఫార్చునేట్లీ అగ్రివేట్ అవుతుందని ఫీల్డ్ తీసుకోలేదు. మేబీ దట్స్ రైట్ డిసిషన్. అది కానీ ఇండియన్ టీమ్కి చాలా ఎఫెక్ట్ అయింది అది. ఎనీవేస్, లెట్స్ గెట్ బ్యాక్ టు ద బ్యాటింగ్. వాళ్ళు ఏమైందో ఫస్ట్ సెషన్ వాషింగ్టన్ సుందర్, జడేజా ఇద్దరు బ్యాటింగ్కి వచ్చారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్, మీరు గమనించండి. ఆస్ట్రేలియా గమనించారు ఇండియా ఈ పిచ్ మీద రన్స్ కొట్టాలంటే ఫాస్ట్ ఆడాలి. అది గమనించి ప్యాట్ కమిన్స్ ఎంత స్మార్ట్ క్యాప్టెన్ చూడండి, ఫీల్డ్ ఎట్లా సెట్ చేశారంటే ముందు ఫస్ట్ బౌలింగ్ చేంజ్ చూడండి. స్టార్క్తో బౌలింగ్ ఏపీలే, బౌలెండ్ కమిన్స్ స్టార్ట్ చేశారు. దాంతోపాటు ఫీల్డ్ పొజిషన్స్ స్లిప్, గల్లీ మొత్తం అగ్రెసివ్ ఫీల్డ్ పెట్టి వెనకాల ముందేమో లాంగ్ ఆఫ్, లాంగ్ ఆన్, డీప్ పాయింట్, డీప్ స్క్వేర్ లెగ్, డీప్ ఫైన్ లెగ్. అంతే, మీకు లాఫ్ట్ కొట్టే ఆప్షనే ఇవ్వలే అసలు. రిషబ్ పంట్ కొడతాడు పడి, స్వీప్లు, స్కూప్లు ఇవన్నీ. కానీ జడేజా, వాషింగ్టన్ సుందర్ ఆ షాట్స్ ఎక్కువ ఆడరు. వాళ్ళ స్ట్రెంగ్త్ డౌన్ టౌన్ కొడతారు, అంటే స్ట్రైట్ ఆడతారు. ఆ షాట్ కట్ చేస్తాడు. సో ప్రయత్నం కూడా చేయనీయలే కూడా అసలు. ప్రొయాక్టివ్ క్యాప్టెన్సీ దీన్నే అంటారు. ఏమైంది? బౌలెండ్ వచ్చాడు, వికెట్లు తీసాడు. ఇంకో ప్యాట్ కమిన్స్ వికెట్లు తీసాడు. అయిపోయింది మ్యాచ్, డన్. పటా 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 వికెట్లు పడిపోయిన. ఓన్లీ 160 టార్గెట్ అంతే. మనం 200 అనుకున్న మినిమం, అయినా 200 కూడా బూమ్రా ఉంటేనే అది. సో ఇండియా వాజ్ నెవర్ ఇన్ ద గేమ్. కానీ లుక్ ఎట్ ద ప్లానింగ్ ఆఫ్ ఆస్ట్రేలియా. అసలు ఎట్లా చేస్తున్నారో మేధావులు. క్రికెట్ ఇంటెలిజెన్స్ వస్తే ఆస్ట్రేలియా ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ వితౌట్ ఎ డౌట్. అండ్ ప్యాట్ కమిన్స్ ఈజ్ ద బెస్ట్ రైట్ నో, వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్స్ గోయింగ్ అరౌండ్ ఇన్ ద వరల్డ్. అండ్ పడిపోయారు ఆ ట్రాప్లో. అండ్ బౌలెండ్కి స్పెషల్ మెన్షన్. 6 వికెట్ హాల్, టోటల్ మ్యాచ్లో 10 వికెట్లు. బౌలింగ్ మిషన్ లాగా వేసాడు. బౌలింగ్ వేస్తూనే ఉన్నాడు, వికెట్లు వస్తూనే ఉన్నాయి. కుడోస్ టు హిమ్. చూడండి, హేజల్వుడ్ని రిప్లేస్ చేసి తనకంటే మంచిగా వేసాడు యాక్చువల్లీ, నిజంగా టు యాక్సెప్ట్ ఇట్. ఎనీవేస్, ఫెంటాస్టిక్ బౌలింగ్ ఫ్రమ్ బౌలెండ్. అయిపోయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్కి వచ్చారు. క్వాజా ఊపిరి పీల్చుకుంటాడు, ఎందుకంటే ముందు బూమ్రా లేడు. అమ్మయ్య, ఫాస్ట్ ఆడాడు, కొంచెం 40 రన్లు కొట్టాడు. శామ్ కాన్స్టెస్ కూడా ఇంకా దీనికంటే బెటర్ ప్లాట్ఫామ్ ఉండదు, ఫ్రీడమ్ ఇచ్చి ఉంటారు. ఎందుకు చిన్న టార్గెట్ చిన్నప్పుడు టీమ్స్ ఈ మధ్య ఏం చేస్తారంటే ఎక్కువ డిఫెన్సివ్ ఆడరు. కొడితే ఒక 2-3 బౌండరీలు దొరికినంటే టార్గెట్ ఇంకా అపోనెంట్ టీమ్ ఈజప్ అయిపోతుంది. అందుకు అదే ట్రై చేస్తారు. తగిలిని కూడా తను కూడా 20 odd రన్స్ కొట్టాడు. క్వాజా 40, ఇందాక చెప్పినట్టు 40 odd రన్స్. దాని స్మిత్ వచ్చాడు 9,999 రన్స్. 10,000కి ఒక్క రన్ ఉండగా అవుట్ అయిపోయాడు ప్రసిద్ధ్ కృష్ణకి. ప్రసిద్ధ్ కృష్ణ మధ్య మధ్యలో రన్స్ ఇచ్చినా 3 వికెట్లు అయితే తీసుకున్నాడు. కానీ ఇండియా వాజ్ నెవర్ ఇన్ ద గేమ్. బూమ్రా లేకుండా ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇద్దరు బౌలర్సే టైర్డ్ అయిపోతాము. మొత్తం 10 వికెట్లు తీయాలంటే కష్టం. ఎనీవేస్, స్పెషల్ మెన్షన్ అగైన్ ఇక్కడ వెబ్స్టర్. వాట్ ఎ డెబ్యూ. ఫస్ట్ ఇన్నింగ్ 50, ఇక్కడ మళ్ళీ 38-40 ఎంతో అన్బీటన్ వచ్చాడు. క్యాచ్లు పట్టుకున్నాడు, వికెట్లు తీసుకున్నాడు. ఫెంటాస్టిక్ డెబ్యూ. మొత్తానికి కన్విన్సింగ్గా ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచారు. అండ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఫ్టర్ 10 years గెలిచారు ఆస్ట్రేలియా. అండ్ దాంతోపాటు వాళ్ళు అఫీషియల్లీ క్వాలిఫై కూడా అయిపోయారు WTC ఫైనల్కి. సో ఇంకా వాళ్ళ శ్రీలంకలో ఏమైనా ఫరక్ పడదు. నెక్స్ట్ సిరీస్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారు. ప్లేయింగ్ అగైన్స్ సౌత్ ఆఫ్రికా. జూన్లో ఆడుతున్నారు లార్డ్స్లో, ఇంగ్లాండ్లో. మేబీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా వన్స్ అగైన్ రిటైన్ చేసుకుంటారు WTC ఆస్ట్రేలియా. వెరీ స్ట్రాంగ్ టీమ్ టు బీట్. వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ చాలా బాగుందని చెప్పేసి. సో లెట్స్ పోస్ట్ మార్టం చేద్దాం కాస్త ఈ సిరీస్. అక్కడ ఎక్కడ అంటే వేర్ డిడ్ యాక్చువల్లీ డౌన్ఫాల్ ఇండియా స్టార్ట్ అయింది. పర్త్లో గెలిచిన తర్వాత అక్కడ నుంచి మనం ఎందుకు ఈ సిరీస్ గెలవలేపాం? ఎక్కువ మరీ ఇన్డెప్త్ అవసరం లే, కానీ జస్ట్ ఓవర్ ద టాప్ మాట్లాడితే ఐ జస్ట్ ఫీల్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద టీమ్స్ వాజ్ బౌలింగ్. మీరు అనొచ్చు బ్యాటింగ్ విఫలమైంది, అది ఇది సీనియర్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఇలా. ఎస్, కానీ ఆస్ట్రేలియా టీంలో కూడా ఎవరు రన్స్ ఎక్కువ కొట్టలే. స్మిత్ వీళ్ళందరూ సెకండ్ హాఫ్ ఆఫ్ ద సిరీస్ స్టార్ట్ రన్స్ వచ్చినాయి.
వాళ్ళు కూడా ట్రావిస్ హెడ్ ఒక్కడే కన్సిస్టెంట్‌గా పెర్ఫార్మన్స్ చేసాడు. మన దగ్గర కూడా యశస్వి జైస్వాల్ చేసాడు. కేఎల్ రాహుల్ మంచి డీసెంట్ బ్యాటింగ్ చేసాడు. అండ్ నితీష్ రెడ్డి మంచి రన్స్ కొట్టాడు. అట్లా ఆన్ అండ్ ఆఫ్ పెర్ఫార్మన్సెస్ బోత్ ద సైడ్స్ ఉండినాయి. కానీ ద మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ ఉండిందంటే బౌలింగ్. చూడండి, బౌలర్స్ విల్ విన్ యూ టోర్నమెంట్స్ అంటారు కదా! అది జరిగింది. మన దగ్గర ఇన్‌ఎక్స్‌పీరియన్స్ బౌలింగ్ ఉండింది. బూమ్రా కూడా ఔట్‌స్టాండింగ్ 34 వికెట్స్ చాలా మంచివి తీసుకున్నాడు. కానీ తనకి సపోర్టింగ్ బౌలర్ సిరాజ్ యాక్సెప్ట్ చేయాలి. హి గేవ్ హిస్ హార్ట్ ఔట్. కానీ ప్యాచెస్‌లో మంచిగా చేసాడు. అది మినహాయిస్తే వేరే బౌలర్స్ నుంచి సరిగ్గా సపోర్ట్ లేదు. అంటే ఇప్పుడు యూ కాంట్ ఎక్స్‌పెక్ట్ ఆకాశ్‌దీప్, హర్షిత్ రాణా రాంగానే 5, 5 వికెట్లు తీస్తారని. ఇట్ టేక్స్ టైమ్. దట్ వాస్ ద డిఫరెన్స్. ఇంకో వైపు చూడండి, దిగ్గజాలు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, బోలెండ్, హేజెల్‌వుడ్ వీళ్ళు ఎట్లా అంటే డే ఇన్, డే ఔట్ వీళ్ళకి ఈ పిచెస్ మీద ఎట్లా వికెట్స్ తీయాలో అబ్సల్యూట్‌లీ తెలుసు వీళ్ళకి. అండ్ పిచెస్ కూడా జస్ట్ ఆ ఫస్ట్ పిచ్ ఆ పర్త్ వదిలిపెట్టేసి మిగతా అన్ని స్పైస్డ్ అప్ పిచ్‌లు. అంటే బౌలింగ్‌కి బాగా ప్రిఫర్ ఉన్న పిచెస్ ఇచ్చారు. అందుకని బోత్ ద ఎండ్స్ బ్యాటర్స్ స్ట్రగుల్ అయ్యారు. ఆస్ట్రేలియా థింకింగ్ అది. మనం ఎట్లయితే టర్నింగ్ పిచెస్ ఇస్తాం ఇండియాలో, వీళ్ళు అట్లా ఫాస్ట్ బౌలింగ్ పిచెస్ ఇచ్చి వాళ్ళ దగ్గర 4 క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారని చెప్పేసి మనకి ఎఫెక్ట్ అయిందది. వి హావ్ టు యాక్సెప్ట్. అప్పుడప్పుడు ఆస్ట్రేలియాకి క్రెడిట్ ఇయ్యాలి, అపోనెంట్‌కి క్రెడిట్ ఇయ్యాలి. దే ప్లేడ్ బెటర్ క్రికెట్. దే డిజర్వ్ టు విన్ దిస్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ. మధ్యలో ఒక మ్యాచ్ వర్షం కూడా పడింది. లేకపోతే అక్కడే సిరీస్ పోయేది మనది. వర్షం కారణం వల్ల మ్యాచ్ డ్రా అయింది. సో యూ హావ్ టు యాక్సెప్ట్ ఆస్ట్రేలియా ప్లేడ్ బెటర్ క్రికెట్. ఫెంటాస్టిక్ బౌలింగ్ యూనిట్ వాళ్ళది. అండ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సరిగ్గా ఫామ్‌లో లేపోవటం వల్ల మనకు డెఫినెట్‌లీ ఎఫెక్ట్ అయింది. అండ్ కాస్త బౌలింగ్‌లో ఎక్కువ సపోర్ట్ బూమ్రాకు ఉంటే వి వుడ్ హావ్ డన్ మచ్ బెటర్ ఇన్ దిస్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఎనీవేస్ వి షుడ్ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆస్ట్రేలియా ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి. అండ్ మరి మీరు చెప్పండి, ఐ వాంట్ యూ టు కమెంట్ బిలో మీకు బెస్ట్ మూమెంట్ ఏమనిపించింది మొత్తం ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో? నన్ను అడిగితే రోహిత్ శర్మ యాజ్ ఎ కెప్టెన్ లేకుండా న్యూజిలాండ్ సిరీస్ ఓడిపోయిన తర్వాత ఎట్లయితే పర్త్‌లో ఫస్ట్ మ్యాచ్ అండర్ అక్కడ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ టర్న్ అరౌండ్ చేసి మ్యాచ్ గెలిచారు కదా! అది కూడా 150 ఆల్ ఔట్ అయిన తర్వాత ఫస్ట్ ఇన్నింగ్ ఆ 200 రన్స్ పార్ట్నర్‌షిప్ చేసి బూమ్రా వచ్చి ఆ వికెట్స్ తీస్తాం. దట్ వాస్ ఎ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. మరి మీకేది నచ్చింది మొత్తం సిరీస్‌లో? యూ కెన్ పిక్ ఆస్ట్రేలియా మూమెంట్ ఆల్సో. ఎనీ మూమెంట్ మొత్తం ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో మీకేం నచ్చిందో కమెంట్ బిలో.